ఎలన్ మాస్క్ ఒక ట్వీట్ చేశాడు. ఏమనంటే తన ఎక్స్ వేదికగా నేను $11 బిలియన్ ఈ ఏడాది పన్ను కట్టబోతున్నాను అమెరికాకి, ఇది నేను అమెరికాకి చేస్తున్న సేవ అని. వెంటనే ఎలన్ మాస్క్ షాకింగ్ అంశం, ఒక అతను ఆన్యా ఓవర్మాన్ ప్రొజెక్ట్ చేస్తుంది ఒక మహిళ. ఏమని అంటే నీ నెట్వర్త్లో 4.5% పన్ను కడుతున్నావు, లాస్ట్ ఇయర్ కూడా 3.27% కట్టావు, 2014-18 మధ్యలో 3.27% కట్టావు, అదే 2018 దాకా కూడా అట్లాగే కట్టావు. $36 బిలియన్ ఒక రోజుకు సంపాదించుతున్నావు నువ్వు 2021 నుంచి. బట్ అమెరికన్ ప్రజలు వచ్చేటప్పటికి 10 నుంచి 37% పన్నులు కడుతున్నారు, అంటే 13.3% సగటున ట్యాక్స్ కడుతున్నారు. నువ్వేమో ఏదో గొప్పలు చేస్తున్నట్టు చెప్తున్నావు అన్నట్టు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. నెట్ వర్త్ వేరు, అంటే ఇక్కడ సంపాదన మీదన పన్ను కడతారు. ఆ సంపాదన ఏంటంటే షేర్ల మీద రేటు పెరిగింది కాబట్టి పన్ను కట్టారు. షేర్లు అమ్ముకున్నప్పుడు ఆ డబ్బులు సంపాదించుకున్నప్పుడే, క్యాష్ చేసుకున్నప్పుడే పన్ను కడతారు. షేర్ ఉంది కదా అని షేర్ వాల్యూ పెరిగిపోయిందని పన్ను కట్టరు. ఇది కామన్గా ఉండేటటువంటి అంశం.